హాయ్ అండి, మీ ప్రిన్సెస్ రాపిన్. ఈ రోజు నుండి దేవుళ్ళ నీతి కథలు చెప్తున్నానండి. ఈరోజు కథ ఏంటంటే వినాయకుడి బుద్ధి బలం. ఒకసారి శివపార్వతులు తమ కుమారులైన వినాయకుడు కుమారస్వామికి ఒక పోటీ పెట్టారు. ఎవరైతే ముల్లోకాలను చుట్టి వస్తారో వారికే జ్ఞానఫలం దక్కుతుంది అని చెప్పారు. కుమారస్వామి తన వేగవంతమైన నెమలి వాహనంపై ప్రపంచాన్ని చుట్టడానికి వేగంగా వెళ్ళిపోయారు. వినాయకుడు తన వాహనం ఎలుక కావడం వల్ల అంత వేగంగా వెళ్ళలేనని గ్రహించి బుద్ధి బలాన్ని ఉపయోగించాడు. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ప్రపంచాన్ని చుట్టినట్లే అని శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశారు. వినాయకుడి సమయస్ఫూర్తికి బుద్ధి బలానికి మెచ్చి ఆ పండు అతనికే ఇచ్చారు. నీతి: శారీరక బలం లేదా వేగం కంటే ఆలోచించే బుద్ధి బలమే అన్నిటికన్నా గొప్పది. నా కథ కనుక నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.